So quadratic equation in the form, so that is ax square plus bx plus c is equal to 0. So it is a quadratic equation. So the roots of the equation is x is equal to minus b plus or minus square root of b square minus 4ac 4ac by 2a. సో ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి టూ రూట్స్ ఉంటాయి. అవి ఏంటి? సో ప్లస్ రాస్తే ఒక వాల్యూ వస్తుంది, మైనస్ రాస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఈ డిస్క్రిమినేట్, సో ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సో ఇక్కడ రూట్ లో ఉన్న వాల్యూ పైన డిపెండ్ ఉంటుంది. సో ఇది రూట్స్ అనేవి ఈ వాల్యూ మొత్తం జీరో అయింది అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ 0/2. సో దట్ మీన్స్ అంటే ఏమొస్తుంది? మైనస్ బి బై 2 ప్లస్ 0/2. ఇంకోటి వాల్యూ వస్తుంది మైనస్ బి మైనస్ 0/2. ఓకే, అంటే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ బి బై 2 వస్తుంది, మైనస్ బి బై 2. సో ఇక్కడ కూడా మైనస్ బి బై 2. అంటే సో దేని మీద డిపెండ్ అయింది? ఈగో ఇక్కడ ఈ రూట్ లో ఉన్న వాల్యూ పైన డిపెండ్ ఉంది. సో ఆ రూట్ లో వాల్యూ ఉన్న వాల్యూని ఏమంటాం మనం? డిస్క్రిమినేట్ అంటాం. దాన్ని డెల్టాతో డినోట్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac is equal 4ac. So discriminant is 0. It is equal to 0. The roots are real and equal. Roots అనేవి ఏంటి? రియల్ గా వస్తాయి. నెక్స్ట్ అవి రియల్ నెంబర్స్ అయితే నెక్స్ట్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే రెండు ఇక్కడ మైనస్ బి బై 2 మైనస్ బి బై 2 రెండు అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడు డిస్క్రిమినెంట్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకే, సో నెక్స్ట్ సో డిస్క్రిమినెంట్ ఇస్ పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దెన్ 0. సో పాజిటివ్ వస్తే అవుతుంది అంటే అప్పుడు ఇక్కడ ప్లస్ తో ఇక్కడ యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదంతా రూట్ లో ఉన్న వాల్యూ పాజిటివ్ వచ్చింది, రూట్ లో పాజిటివ్ వచ్చిందంటే కంపల్సరీ అంటే సో రూట్ లో 2 వచ్చింది అనుకుందాం. సో దట్ ఇస్ ఏ రియల్ నెంబర్. రియల్ నెంబర్ వచ్చిందంటే అప్పుడు వస్తుంది? సో ఇక్కడ సమ్ ఏదో ఒక రూట్ ఇక మొత్తం వాల్యూ అప్లై చేస్తే రూట్ లో అప్లై చేస్తే డిస్క్రిమినెంట్ మొత్తం రూట్ అప్లై చేస్తే ఇక్కడ ఒక వాల్యూ ఆల్ఫా వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఒక వాల్యూ కూడా ఆల్ఫానే వస్తుంది. అంటే మైనస్ బి ప్లస్ ఆల్ఫా బై 2 మైనస్ బి మైనస్ ఆల్ఫా బై 2. అంటే ఇక్కడ ఏమొచ్చినాయి? రూట్స్ అనేవి రెండు వచ్చినాయి. అవి రెండు కూడా ఒకటేమో ప్లస్ లో ఉంది, ఒకటి మైనస్ లో ఉంది. అంటే రెండు ఏమవుతున్నాయి? వేరువేరుగా ఉంటున్నాయి. ఓకే, అంటే ఎప్పుడు discriminant is greater than 0, discriminant is positive, roots are real and distinct. రూట్స్ అనేవి రియల్ గా వస్తాయి, రియల్ నెంబర్స్ అనేవి అవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకే, సో discriminant is negative less than 0 మీన్స్ రూట్ లో నెగిటివ్ ఉంటుందిరా. రూట్ లో నెగిటివ్ రూట్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ మైనస్ 2 వచ్చింది అనుకుందాం. అప్పుడు రూట్ మైనస్ 2 అంటే ఏమనొచ్చు? దాన్ని ఐ రూట్ 2 అనొచ్చు. ఓకే, సో ఐ రూట్ 2 అనొచ్చు. అంటే ఐ వచ్చిందంటే ఏంటన్నది కాంప్లెక్స్ నెంబర్స్. సో రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వెన్ డిస్క్రిమినెంట్ ఇస్ నెగిటివ్. ఓకే, సో డిస్క్రిమినెంట్ అనేది నెగిటివ్ అయితే రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఇస్ నెగిటివ్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో discriminant is 0, the roots are real and equal. Okay, so discriminant is positive, roots are real and distinct. So discriminant is negative, the roots are complex. Okay, so మనకు ఈ పార్ట్ అర్థమైతేనే మనకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఓకేనా? సో ఇది మళ్ళీ ఒకసారి అందరు కూడా జాగ్రత్తగా వినండి. సో అవసరమైతే వీడియో మళ్ళీ రికార్డ్ పంపిస్తున్నా కాబట్టి 1-2 సార్లు వినండి. సో నో ప్రాబ్లం. రైట్, సో నెక్స్ట్ సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ద పాయింట్ ఆఫ్ సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, if f square minus c greater than 0 then the intercept made on the y-axis by the circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 is 2 into under root of f square minus c. సో ఇప్పుడు మనకు ఇంటర్సెప్ట్ ఏమన్నా ఎంత? సో y-axis, so intercept made on the y-axis by the circle is 2 into under root of f square minus c. నిన్న ఏం చేసినాం? సో x axis చేసినాం, that is 2 into under root of g square minus c. ఇప్పుడు y axis చేయాలి అంటే ఏంటి? సో the circle intersect the y axis. సో this is circle అనుకుంటే, so this is a point b1, so this is a point b2. ఓకే, ఈ పాయింట్ b2 అవుతుంది, ఈ పాయింట్ b1 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చూడాలి? b1 b2 డిస్టెన్స్ అంటే b1 b2 is equal to 2 into under root of
ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అని చూపిస్తే మన ప్రాబ్లం ఓవర్. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ అంటే ఏం లేదురా, అది సింపుల్ గా డిస్టెన్స్ అన్నట్టు. సో ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడెక్కడ కట్ చేస్తుందో ఆ డిస్టెన్స్, వై యాక్సిస్ ని ఎక్కడెక్కడ కట్ చేస్తుందో సో అక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్. సో అంటే ఇక్కడ B1 నుంచి B2 కి డిస్టెన్స్, అంతేగాని ఆర్జిన్ నుంచి B2 కి డిస్టెన్స్ కాదు. ఓకే, సో B1 నుంచి B2 కి డిస్టెన్స్ 2 × √(f² - c) అని చూపిస్తే ప్రాబ్లం ఓవర్. ఓకే, రైట్. సో ఇక్కడ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, it is x axis, so it is y axis. Okay, right. So ఇప్పుడు ప్రాబ్లం. సో ఏమంటాడు, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ అండ్ x is equal to 0. మనకి ఇక్కడ ఏమొచ్చిండు, y axis అని ఇచ్చిండు. y axis ఈక్వేషన్ ఏంటి, x is equal to 0 కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వింగ్ circle and line is x is equal to 0. So first of all x is equal to 0 substitute in equation 1. So x is equal to 0 substitute ఏమొస్తుంది, so 0 square plus y square plus 2g into 0 plus 2f into y plus c is equal to 0. So ఇక్కడ 0 square is 0, y square, so it is 0, so 2y plus c, that means y square plus 2y plus c is equal to 0. This is equation number 3. So it is a quadratic equation. So it is a quadratic equation. ఎందుకు ఇదే మోడల్ ఉంది, సో కాకపోతే ఇక్కడ అక్కడేమో quadratic equation in x అంటాం, కాబట్టి ఇక్కడ ఏమో quadratic equation in y లో ఉంది. అంటే ఇక్కడ y² plus 2y plus c is equal to 0 ఉంది. సో దాన్ని ay² plus by plus c is equal to 0 తో కంపేర్ చేస్తే సో ఇక్కడ a is equal to ఎంత అన్నట్టు, సో a is equal to 1, b is equal to 2f, c is equal to c నే. ఓకేనా, ఇక్కడ c నే ఉంది, ఇక్కడ కూడా c నే ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ quadratic equation. సో ఇట్స్ డిస్క్రిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ b² minus 4ac. సో b వాల్యూ is 2f, that is 2f whole square minus 4a, a value 1, c value is c. So discriminant is equal to 2f whole square minus 4ac. Okay, right. So then simplify చేస్తున్నాం. 2f whole square means that is 4f square minus, so 4 into 1 into c, that is minus 4c. So 4 is common, so f² minus c, 4 of f² minus c greater than 0. ఇక్కడ greater than 0 ఎందుకు రాసాం, సో ఆల్రెడీ మన క్వశ్చన్ లో ఇచ్చిండు, ఏమని ఇచ్చిండు, గివెన్ f² minus c greater than 0 ఇచ్చిండు. అవసరమైతే మళ్ళీ ఒకసారి చూడండి. సో క్వశ్చన్ లోనే ఇచ్చిండు f² minus c greater than 0. అంటే ఏమైంది, ఇప్పుడు మనకు డిస్క్రిమినేట్ అనేది greater than 0 వచ్చింది, అంటే డిస్క్రిమినేట్ అనేది పాజిటివ్ వచ్చింది. డిస్క్రిమినేట్ అనేది పాజిటివ్ వస్తే ఏం చెప్పినాం, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెంట్, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెంట్. సో చూడండి అందుకోసమే, సో f1 4 అనేది పాజిటివ్, f² minus c అనేది కూడా పాజిటివ్ ఇచ్చింది, కాబట్టి రెండు పాజిటివ్ టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే వస్తుంది పాజిటివ్ వస్తుంది. సో దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 3 ఆర్ రియల్ అండ్ డిస్టెంట్. సో ఇక్కడ రూట్స్ ఏమంటాం, ఇంత ముందుకు ఈక్వేషన్ అనేది x లో ఉంది అంటే x1 x2 అనుకున్నాం. ఇక్కడ రూట్స్ ఏమవుతున్నాయి, సో ఏమనుకుంటున్నా నేను y1, y2 అనుకుంటున్నా. ఓకే, సో రూట్స్ ఆర్ y1, y2. ఇక్కడ అదే రాసి చూడండి, లెట్ y1, y2 ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 3. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ బి పాయింట్ చూడండి. సో ఇక్కడ ఇది ఏ లైన్ ఈక్వేషన్ అంటే y యాక్సిస్, కాబట్టి y యాక్సిస్ పైన ఏముంటాయి, x is equal to always 0. సో b1 కోఆర్డినేట్ ఇస్ x కోఆర్డినేట్ ఏమొస్తుంది 0 వస్తుంది, y కోఆర్డినేట్ ఏమనుకుంటున్నా y1. ఓకే, సో నెక్స్ట్ b2 కోఆర్డినేట్. సో b2 కోఆర్డినేట్స్, సో దాంట్లో x వాల్యూ 0, y వాల్యూ y2. ఓకే, y కోఆర్డినేట్ ఏమొస్తుంది y2. ఓకే, రైట్. సో అందుకోసమే b1, therefore b1 is equal to b1 0, y1, b2 0, y2 are the common points of equation 1 and 2. అంటే ఇవి ప్రయత్నాయి ఈ b1, b2 అనేవి కామన్ పాయింట్స్. దేని కామన్ పాయింట్స్, ఈక్వేషన్ 1 and 2 అంటున్నాం. 1 ఏంటి, సర్కిల్, అంటే ఈ b2 పాయింట్ సర్కిల్ పైన ఉంటది, b1 b2 పాయింట్ రెండు సర్కిల్ పైన ఉంటాయి. నెక్స్ట్ y యాక్సిస్ పైన ఉంటాయి. y యాక్సిస్ అంటే ఏంటి, x is equal to 0 లైన్ పైన కూడా ఉంటున్నాయి. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకు ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ ని, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సమ్ ఆఫ్ ద రూట్స్ కి ప్రిన్సిపల్ ఏంటి, -b/a. ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం సమ్ ఆఫ్ ద రూట్స్ కి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సమ్ ఆఫ్ ద రూట్స్ కి ప్రిన్సిపల్ ఏంటి, -b/a. ఓకే, సో ఇక్కడ రూట్స్ ఏమన్నాం y1, y2. సో సమ్ అంటే ఏంటి, యాడ్ చేయాలి, కాబట్టి y1 + y2 is equal to
b by a, b వాల్యూ ఎంత ఇక్కడ 2f కాబట్టి మైనస్ 2f by a, a వాల్యూ ఎంత 1 కాబట్టి దట్ ఈస్ 1. సో మైనస్ 2f by 1 రాసిన రాయడం నో ప్రాబ్లం కాబట్టి దట్ ఈస్ మైనస్ 2f. సో దేని వాల్యూ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ మైనస్ 2f. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ సో ఏంటి c by a. సో c వాల్యూ ఇస్ c, a వాల్యూ ఇస్ 1, సో దట్ ఈస్ c. y1 y2 is equal to c. నెక్స్ట్ 1 minute, right? So sum of the product of the roots is y1 into y2 is equal to c. Okay, right? Next ఇప్పుడు ఏం చేస్తున్నాము, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి, సో ఇక్కడ b1 b2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. b1 b2 డిస్టెన్స్ ఏమొస్తుందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో b1 b2 అంటే వస్తుంది x2 minus x1 whole square, that is 0 minus 0 whole square. సో అండర్ రూట్ ఆఫ్ ఉంటుంది కదా, b1 b2 is equal to, right? సో b1 b2 is equal to under root of x2 minus x1. So x2 value 0 వచ్చింది, x1 value 0 వచ్చింది కాబట్టి 0 minus 0 whole square plus y2 minus y1, y2 minus y1 whole square. So ఇక్కడ ఏమొస్తుంది 0 minus 0 whole square అంటే ఇది మొత్తం టోటల్ 0 అవుతుంది, 0 ప్లస్ సంథింగ్ అవుతుంది, ఇక్కడ సంథింగ్ ఉంది కాబట్టి సో ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ y2 minus y1 whole square వస్తుంది కాబట్టి ఇక్కడ y యొక్క స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఓన్లీ y2 minus y1. అంటే ఇప్పుడు ఏం చేయాలి, y2 minus y1 వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో y2 minus y1 whole square is equal to y2 square y2 minus y1 y2 plus y1 whole square minus 4 into y1 by 2 రాయొచ్చు. సో ఏంటి a minus b whole square ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, a minus b whole square is equal to a plus b whole square minus 4ab. ఓకే, సో a minus b whole square is equal to a plus b whole square minus 4ab. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం y1 plus y2 వాల్యూ ఇస్ minus 2f. సో minus 2f whole square minus 4 into y1 by 2, y1 by 2 value is c. So ఇక్కడ y1 by 2 value substitute చేసినాం. So minus 2f whole square means so that is 4f square minus 4c. Okay, so then value ఎంత y1 minus y2 whole square, y1 minus y2 minus y1 whole square is equal to 4, రెండిలో 4 అనే కామన్ కాబట్టి 4 of f square minus c. So now squaring on both sides, squaring కాదు square root on both side, square root on both side ఏమొస్తుంది, ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 f under root of 4 into f minus c, f square minus c. So 4 లో 2 కామన్, సో 4 దాన్ని ఏనొచ్చు root 4 into under root of f square minus c. So root 4 is 2, that is 2 into under root of f square minus c. So y2 minus y1 value is, so ఇప్పుడే చెప్పుకున్నాం y2 minus y1 value ఏమనొచ్చు మనం b1 b2 అనొచ్చు కాబట్టి సో b1 b2 is equal to 2 into under root of f square minus c. So therefore the intercept made by equation 1 means circle, the intercept made by the circle on y-axis is 2 into under root of f square minus c. Okay, అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్. రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, ఇక్కడ ఏమంటే సో y ఇంటర్సెప్ట్ ఏంటి 2 into under root of f square minus c. సో x ఇంటర్సెప్ట్ ఏంటి 2 into under root of f square minus c. ఒకవేళ సో ఈ g square minus f అంటే g square minus c వాల్యూ 0 అయింది అనుకుందాం, అంటే ఏమవుతుంది a1 వాల్యూ a2 వాల్యూ రెండు కూడా ఒకే పాయింట్ వద్ద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్ చూడండి. రైట్, సో ఇప్పుడు ఏమంటారు నేను ఎఫ్ స్క్వేర్ జీ స్క్వేర్ మైనస్ సి వాల్యూ 0 అయింది అనుకుందాం, అంటే ఏమవుతుంది సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది, అంటే ఏమవుతుంది సో a1 a2 వాల్యూ డిస్టెన్స్, సో ఇక్కడ అంటే సో a1 a2 వాల్యూ అంటే డిస్టెన్స్ a1 a2 ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది 2 into under root of g square minus c. ఓకే, సో ఇప్పుడు ఏమంటా నేను g square minus c value is 0, అంటే 0 into 2 is 0, a1 a2 is equal to 0. so a1 a2 is equal to 0 means so the distance between a1 and a2 is 0, అంటే రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే అప్పుడు మనం ఏమనొచ్చు సింపుల్ గా సో ద సర్కిల్ ఈజ్ టచింగ్ ద, అంటే a1 పాయింట్ ఇక్కడనే ఉంటుంది, a2 పాయింట్ ఇక్కడనే ఉంటుంది, అంటే ఏమంటున్నావు సో ద సర్కిల్ ఈజ్ టచింగ్ ద x axis, the circle is touching x axis. Okay, understand? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా?
ఎనీవన్ రిప్లై a1 అర్థమైంది సార్. a1 a2 వాల్యూ ఇస్ 0 అంటే g చెప్పండి అలీం పాషా చెప్పు అలీం పాషా ఏం లేదు సార్ అర్థమైందనే చెప్తున్నా. Okay, right. So a1 a2 is equal to 0 means g square minus c is equal to 0. G square minus c is equal to 0. The circle is touching x-axis. Okay. Similarly, f square minus c is equal to 0. F square minus c is equal to 0. The circle is touching y-axis. Okay. So g square minus c is equal to 0. The circle is touching x-axis. F square minus c is equal to 0. The circle is touching y-axis. So g square minus c is equal to 0 అయితే ఏమైతే సర్కిల్ అనేది x-axis ని టచ్ చేస్తుంది. సో f square minus c is equal to 0 అయితే సర్కిల్ అనేది y-axis ని టచ్ చేస్తుంది. ఓకే. సో అవే నోట్ ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి. Right. So note. So first one is g square minus c is equal to 0. Then x-axis touches the circle at the point of coincidence. అంటే ఎక్కడైతే కోఇన్సిడెన్స్ అయితే అక్కడ టచ్ చేస్తున్నాయి అంటే రెండు పాయింట్స్ అక్కడ మనకు a1 పాయింట్ a2 పాయింట్ రెండు కూడా ఎక్కడైతే కోఇన్సిడెన్స్ చేసుకుంటున్నాయో సో అక్కడ మననే టచ్ చేసుకుంటున్నాయి. ఓకే. అరే జీవన్ నువ్వు ఎప్పుడైనా మ్యూట్ లో పెట్టుకోవాలరా. Right. So next point. So f square minus c is equal to 0. F square minus c is equal to 0. Then y-axis touches the circle at the point of coincidence. అంటే అక్కడ రెండు పాయింట్స్ ఎక్కడైతే కోఇన్సిడెన్స్ అవుతాయో అక్కడ y-axis అనేది సర్కిల్ లేదంటే సర్కిల్ అనేది y-axis ని టచ్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ if g square minus c less than 0 means negative. సో g square minus c less than 0 అంటే ఏమవుతుంది? సో చూడండి మనకు ఎంత ముందుగా చెప్పుకున్నాం రూట్ లో నెగిటివ్ వస్తుంది. ఓకే. సో రూట్ లో ఎందుకు మనకు డిస్టెన్స్ ఏంటి g స్క్వేర్ మైనస్ 2 ఇంటూ g స్క్వేర్ మైనస్ c. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమైంది నెగిటివ్ అయింది అంటే రూట్ లో ఉన్న వాల్యూ నెగిటివ్ అయింది. రూట్ లో అయిన నెగిటివ్ అంటే ఏమొస్తున్నాయి రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అని మేము చెప్పినాం. లేదంటే సో ఇక్కడ దేర్ ఇస్ నో రియల్ రూట్స్ అంటే రియల్ రూట్స్ అనేవి ఉండవు అంటే ఏమవుతుంది సో అంటే ఇక్కడ కామన్ రూట్స్ ఉండవు. దేని కామన్ రూట్స్ ఉండవు x యాక్సిస్ కి సర్కిల్ కి కామన్ రూట్స్ అనేవి ఉండవు. కామన్ రూట్స్ ఉండవు అంటే ఏంటంటే సో ఆ సర్కిల్ అనేది అసలు x యాక్సిస్ ని టచ్ చేయదు ఇంటర్సెక్ట్ చేయదు అంటే కట్ చేయదు. టచ్ చేయట్లేదు కట్ చేయట్లేదు. టచ్ చేయను కట్ చేయడం రెండు సందర్భంలో ఏమైతే అంటే కామన్ రూట్స్ అనేవి ఉండవు. ఓకే. సో if g square minus c less than 0 then the circle does not meet the x axis. X axis ని మీట్ చేయదు అంటే కట్ చేయట్లేదు నెక్స్ట్ టచ్ చేయట్లేదు. ఓకే. సేమ్ సిమిలర్లీ if f square minus c less than 0 then the circle does not meet the y axis. So if f square minus c less than 0 then the circle does not meet the y axis. Okay. Right. So next problem. Find the equation of the circle which touches the x-axis at a distance of 3 from the origin and making intercept of length 6 on the y-axis. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి రా. క్వశ్చన్ చూస్తే మనకు సో వాడు ఏమేమి ఇచ్చిండు అనేది మనం రాసుకోగలగాలి. సో ఫస్ట్ నేను చూడండి ఏమని ఇచ్చిండు నాకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటాడు. సో which touches the x axis. సర్కిల్ అనేది x axis టచ్ చేస్తుంది అంటుండు ఎక్కడ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3. సో ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫిగర్ వేసుకుంటే సో ఇక్కడ ఇది సర్కిల్ ఎగ్జాక్ట్లీ ఫిగర్ కాదు సో కొంచెం ఇది సర్కిల్ లాగా ఉందని అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇది ఆరిజిన్ అనుకుంటే సో ఇక్కడ ఇది ఒక పాయింట్ ఏ. సో ఆరిజిన్ నుంచి ఈ ఏ అనే పాయింట్ కు డిస్టెన్స్ ఏమవుతుంది సో 3 అని ఇచ్చిండ్రా. డిస్టెన్స్ ఆఫ్ 3 ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఏ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడ 0 నుంచి ఓ నుంచి ఏ కి డిస్టెన్స్ ఎంత 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేను పాయింట్ x యాక్సిస్ y యాక్సిస్ సో ఇక్కడ ఆరిజిన్ 1 2 3 4. సో ఇప్పుడు నేను ఏమంటున్నా సో ఆరిజిన్ నుంచి ఈ 4 ఇక్కడ ఇది ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సి అనుకుందాం.
సో ఆర్జిన్ నుంచి సికి డిస్టెన్స్ ఎంత అవుతుంది 4 యూనిట్స్ అవుతుంది అంటే డిస్టెన్స్ ఆర్జిన్ నుంచి సికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది సో అప్పుడు ఈ సి కోఆర్డినేట్స్ ఏమనొచ్చు ఇది ఏ ఈక్వేషన్ ఏ లైన్ ఈక్వేషన్ సో ఇది x యాక్సిస్ ఈక్వేషన్ x యాక్సిస్ ఈక్వేషన్ లో y వాల్యూ ఎలా ఉంటుంది 0 ఉంటుంది అంటే అప్పుడు ఈ సి అనే పాయింట్ ఏం రాయొచ్చు మనం 4,0 అని రాయొచ్చు ఓకే సో సేమ్ అలాగే ఇక్కడ ఆర్జిన్ నుంచి ఏ ఇక్కడ ఏ అనే పాయింట్ ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఏ అనే పాయింట్ ఇక్కడ టచ్ చేస్తుందంటే ఆర్జిన్ నుంచి ఏ అనే పాయింట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు 3 అని ఇచ్చింది కాబట్టి సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఇస్ 3,0 ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఇస్ 3,0 ఓకే నెక్స్ట్ సో ఇక్కడ ఏమన్నాడు సర్కిల్ విచ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఇప్పుడే మనం ఒక నోట్ రాసుకున్నాం ఏంటది సో దట్ ఈస్ g² - c = 0 ఓకే సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే మన కండిషన్ ఏంటి g² - c = 0 నెక్స్ట్ ఇంకేమన్నాడు and making of length 6 on the y axis అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ y axis ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు మనకు 6 ఇచ్చిండ్రా అంటే మనకు y axis ఇంటర్సెప్ట్ ప్రిన్సిపల్ ఏంటి 2 × f² - c ఓకే 2 × f² - c ఏమిచ్చి మనకు 6 ఇచ్చిండు సో మనకు సో ఇదొక కండిషన్ నెక్స్ట్ ఇదొక కండిషన్ నెక్స్ట్ ఇదొక కండిషన్ సో ఈ 3 కండిషన్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఏం చేయాలి సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో దిస్ ఏ పాయింట్ ఇస్ లైస్ ఆన్ x యాక్సిస్ అండ్ ఆల్సో సర్కిల్ ఈ ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది సర్కిల్ పైన ఉంటుంది నెక్స్ట్ x యాక్సిస్ పైన కూడా ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు మనకు లెట్ ద సొల్యూషన్ చూడండి ఏమంటున్నాం let the circle ఏమనుకుంటాం మనం జనరల్ సర్కిల్ అనుకుంటాం దట్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0 దట్ ఈస్ ఈక్వేషన్ 1 సో ఈక్వేషన్ 1 టచెస్ ద x యాక్సిస్ వాడే ఇచ్చిండు క్వశ్చన్ లో x యాక్సిస్ టచ్ సో సర్కిల్ టచెస్ ద x యాక్సిస్ అన్న x యాక్సిస్ టచెస్ ద సర్కిల్ అన్న నో ప్రాబ్లం ఎలా నో ప్రాబ్లం సో ఈక్వేషన్ 1 టచెస్ ద x యాక్సిస్ టచెస్ ద కండిషన్ ఏంటి g² - c = 0 కాబట్టి g² - c = 0 సో therefore c g². g² = c ఎలా రాసినా నో ప్రాబ్లం సో ఇదొక పాయింట్ రాసుకున్నాం నెక్స్ట్ therefore a 3,0 is lies on equation 1 3,0 అనేది ఎక్కడ ఉంటుంది ఈక్వేషన్ 1 పైన ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ పైన ఉంటుంది రెండిట్లో ఉంటుంది కాబట్టి నేను సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా సో లైస్ ఆన్ ఈక్వేషన్ 1 సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ అంటే x వాల్యూ ఎంత 3 y వాల్యూ 0 సో 3² + 0² + 2g × 3 + 2f × 0 + c = 0 so 3² is 9 so it is 0 2 × 3 that is 6g plus c = 0 so 9 plus 6g plus c వాడు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏమొచ్చింది ఏమంటుంది c ఏమొచ్చు g² రాజు కాబట్టి ఇక్కడ c = 0 g² సబ్స్టిట్యూట్ చేసినాం సో 9 plus 6g plus g² = 0 సో ఇది ఏ మోడల్ ఉంది a + b హోల్ స్క్వేర్ మోడల్ లో ఉంది చూడండి రా సో 3² is 9 సో g² is g². నెక్స్ట్ 2ab సో 2ab ని రాయొచ్చు మనం 2 × a వాల్యూ ఎంత ఇక్కడ 3 b వాల్యూ ఎంత 6 సో దట్ ఈస్ g అంటే 2 × 3 6 6 × g 6g అంటే దిస్ ఈస్ a + b హోల్ స్క్వేర్ దట్ ఈస్ a వాల్యూ is 3 g b వాల్యూ is g సో 3 + g whole square = 0 so 3 + g = 0 so g = 3 అనేది అవసరం అయితే -3 ఓకే g వాల్యూ ఎంత వచ్చింది -3 వచ్చింది సో ఇక్కడ g వాల్యూ -3 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు g వాల్యూ -3 హోల్ స్క్వేర్ సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమనొచ్చు 9 అంటే ఎంత వచ్చింది మనకు c వాల్యూ ఇస్ 9 ఓకే c వాల్యూ ఇస్ 9 సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది g వాల్యూ వచ్చింది c వాల్యూ వచ్చింది మనకి ఏం కావాలి ఇంకా నెక్స్ట్ f వాల్యూ వస్తే మన ప్రాబ్లం ఓవర్ ఓకే రైట్ సో మనకి f వాల్యూ కనుక్కోవడానికి మనకి ఏముంది క్లూ ఏముంటుంది ఏమి ఇచ్చినాడు given the intercept made on the y-axis of length 6 of the circle సో వాడే మనకు సర్కిల్ ఇంటర్సెప్ట్ ఇచ్చిండు ఏంటంటే 6 అన్నాడు కాబట్టి సో మనకు ప్రిన్సిపల్ ఏంటి y-axis ఇంటర్సెప్ట్ 2
2 into under root of f square minus c. Therefore 2 into under root of f square minus c is equal to 6. వాడు గివెన్ ఇచ్చాడు 6 అని వాడు ఇచ్చాడు కాబట్టి is equal to 6 అని తీసుకున్నాం. నెక్స్ట్ 2 1 జా 2 3 జా under root of f square minus c is equal to 3. సో ఆల్రెడీ మనకు c వాల్యూ తెలుసు. c వాల్యూ ఎంత 9 కాబట్టి ఇక్కడ 9 తెలియదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇక్కడ ఏమొస్తుంది? సో f క్యాన్సల్. సో ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, ఇక్కడ 3 స్క్వేర్ 9 వస్తుంది కాబట్టి f స్క్వేర్ మైనస్ c is equal to 9. సో f స్క్వేర్ మైనస్ సో c వాల్యూ ఎంత మనకు ఇక్కడ c వాల్యూ వచ్చేసింది అంటే 9 కాబట్టి is equal to 9. సో ఈ మైనస్ 9 అవుట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. f స్క్వేర్ is equal to 9 plus 9. సో f స్క్వేర్ is equal to 18. సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ f is equal to plus or minus 18. సో ఈ ప్లస్ ఆర్ మైనస్ 18 ఎలా వచ్చింది? సో 9 2 జా ఓకే. సో 9 into 18 ని 9 into 2 రాయొచ్చు కాబట్టి సో 9 ఏం రాయొచ్చు మనం 3 రాయొచ్చు కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 రూట్ 2 ఓకే. సో f వాల్యూ వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 2 ఓకే రైట్. సో f is equal to ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 2. సో ఆల్రెడీ g వాల్యూ వచ్చింది. g వాల్యూ ఎంత వచ్చింది? -3 వచ్చింది. f వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 వచ్చింది. c వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఈ g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం సో మనకు కండిషన్స్ ఇచ్చిండు ఆ వాల్యూస్ ని. సో g వాల్యూ f వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో వాట్ ఇస్ ద ఈక్వేషన్ 1? దట్ ఇస్ ద జనరల్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 into g వాల్యూ minus 3 into x plus 2 into f వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3. సో 3 రూట్ 2 ఒక్క నిమిషం ఇక్కడ వీళ్ళు రాంగ్ రాసిర్రా 3 రూట్ 2 రాయాలి. ఇక్కడ వీళ్ళు ఇక్కడ మిస్టేక్ పోయింది రైట్. ఇక్కడ ఎంత ఉండాలి? 3 రూట్ 2 ఉండాలి. ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి రైట్. సో 3 రూట్ 2 సో into y plus c value 9 is equal to 0. So now simplification x square plus y square plus into minus 2 into 3 6x. So plus or minus, so ఇక్కడ plus or minus ఉంది plus or minus, so 2 3 ja 6 into root 2 y plus 9 is equal to 0. So this is the required solution, which is the required solution, that is required circle. Okay, అందరికి అర్థమైనదా? Anyone reply? और सप्लाई ले रहे అర్థమైందా కావట్లేదా? అలీం బాషా అనిల్ నందిని వెంకటేష్ అరే మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను కాదు అన్మ్యూట్ చేసుకో. అర్థమైంది సార్. ఓకే అనిల్ అర్థమైనదిరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనిల్? సార్ రావట్లేదు, ఇప్పుడు వచ్చింది సార్. జయశ్రీ మ్యూట్ లో ఉంది సార్, మీరు మ్యూట్ లో పెట్టరు అందరినీ. ఓకే రైట్. జయశ్రీ అర్థమైందమ్మా? జయశ్రీ అర్థమైంది సార్. సో అఖిల అర్థమైంది సార్. వెంకటేష్ అర్థమైంది కానీ తీరం అర్థం కాలేదు సార్. తీరం ఎక్కడ అర్థం కాలేరా? కాన్సెప్ట్ చెప్పండి సార్. అది
కాన్సెప్ట్ ఇంతలేపు లేవా? ఉన్నా సార్ జెర్సేపు లేట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి రా, క్వాడ్రిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 2 రూట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్. సో దీనికి ఎన్ని ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఏంటివి? x = -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac by 2a. ఓకే రైట్. సో ఇప్పుడు దీనికి 2 రూట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ రూట్ లో ఉన్న వాల్యూని మనం ఏమంటామంటే డిస్క్రిమినేట్ అంటాం. ఓకే, సో దాన్ని మీకు తెలుగులోనే అయితే 10th క్లాస్లో వచ్చి ఉంటుంది, తెలుగులో విచక్షణి అంటాం. సో ది డిస్క్రిమినేట్ ఏంటి? b² మైనస్ 4ac, b² మైనస్ 4ac. సో ఇప్పుడు ఒకవేళ ఈ వాల్యూ మొత్తం 0 అనుకుందాం, అంటే b² మైనస్ 4ac వాల్యూ మొత్తం అంటే b వాల్యూ a వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 0 అయింది అని మనం అనుకుందాం. అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది? ఈ వాల్యూ మొత్తం 0 వస్తుంది. అప్పుడు 0 అప్పుడేమో మీ x = -b ప్లస్ ఆర్ మైనస్ 0/2. అంటే దీంట్లో ప్లస్ రాస్తే ఒక వాల్యూ వస్తుంది, మైనస్ రాస్తే ఒక వాల్యూ వస్తుంది. అంటే -b ప్లస్ 0/2 -b మైనస్ 0/2. సో అంటే ఇక్కడ 0 యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన సేమ్ వస్తుంది కాబట్టి -b/2 ఇక్కడ కూడా -b/2. అంటే ఏమైంది? రూట్స్ అనేవి రెండు కూడా సేమ్ వచ్చినాయి. ఓకే, ఒకటి -b/2 వచ్చింది, సెకండ్ కూడా -b/2 వచ్చింది. అంటే ఏమొచ్చినాయి? రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ వచ్చినాయి. అవి రెండు కూడా ఎలా వచ్చినాయి? ఈక్వల్ గా వచ్చినాయి. ఎప్పుడు? b² మైనస్ 4ac వాల్యూ 0 కావడం వల్ల, అంటే విచక్షణి 0 కావడం వల్ల, డిస్క్రిమినేట్ 0 కావడం వల్ల రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి? రియల్ అండ్ ఈక్వల్. ఓకే, అర్థమైనా వెంకటేష్? అర్థమైంది సార్. ఎప్పుడు డిస్క్రిమినేట్ అనేది 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ ఈక్వల్. ఓకే, ఒకవేళ ఈ వాల్యూ అనేది 0 కాలేదు, కంపల్సరీ పాజిటివ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ √4 ఉంది అనుకుందాం. √4 అంటే ఏం రాయొచ్చు? మనకు 2 రాయొచ్చు. అంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ b+2 వచ్చింది, ఇక్కడ b-2 వచ్చింది. ఓకే, అంటే పాజిటివ్ ఇక్కడ +2 రావడం వల్ల 4 అంటే ఈ b² మైనస్ 4ac చేస్తే ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అనేది పాజిటివే కదా. సో అది 4 అనేది పాజిటివే కాబట్టి సో √4 వాల్యూ రాయొచ్చు, 2 రాయొచ్చు. సో -b + 2/2 వచ్చింది, -b - 2/2 వచ్చింది. అంటే ఈ వాల్యూ వేరు, ఈ వాల్యూ వేరు. అంటే ఏమైంది? ఇప్పుడు b² మైనస్ 4ac వాల్యూ పాజిటివ్ రావడం వల్ల రూట్స్ అనేవి రెండు వచ్చినాయి. అవి రెండు కూడా వేరువేరుగా వచ్చినాయి. ఓకేనా? అంటే ఏంటి? డిస్క్రిమినేట్ ఇస్ పాజిటివ్, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ మరియు వేరువేరు విభిన్నాలు. మూలాలు, వాస్తవాలు మరియు విభిన్నాలు. తెలుగులో అయితే ఏమంటాం? మూలాలు, వాస్తవాలు మరియు విభిన్నాలు. ఓకే, అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా వెంకటేష్? అర్థమైంది సార్. నెక్స్ట్, రూట్స్ లో నెగిటివ్ వచ్చింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ √-4 వచ్చింది అనుకున్నాం. ఆల్రెడీ మీరు కాంప్లెక్స్ నెంబర్స్ లో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది మ్యాథ్స్ లో. సో √-4 అంటే రాయొచ్చు 2i రాయొచ్చు. ఓకే, √-4 రాయొచ్చు, 2i రాయొచ్చు. అంటే ఏమైంది? ఈ రూట్ లో ఉన్న వాల్యూ నెగిటివ్ రావడం వల్ల రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి? కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినాయి. ఓకే, అంటే రూట్స్ అంటే డిస్క్రిమినేట్ నెగిటివ్ అయితే రూట్స్ ఎలా ఉంటాయి? కాంప్లెక్స్. లేదంటే రూట్స్ ఆర్ కాంప్లెక్స్, లేదంటే రూట్స్ ఆర్, తెలుగులో అయితే రూట్స్ మూలాలు కల్పితాలు అంటాం. ఓకే, అంటే రూట్స్ ఆర్ నాన్ రియల్. ఓకేనారా? రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ ఉండవు. ఓకే, అర్థమైందా ఇప్పుడు? సో ఏదైనా క్వాడ్రిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఎప్పుడు రెండు ఉంటాయి? సో డిస్క్రిమినేట్ పాజిటివ్ అయితే రూట్స్ అనేవి రెండు ఉంటాయి. అవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో డిస్క్రిమినేట్ ఈస్ నెగిటివ్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. డిస్క్రిమినేట్ ఈస్ ఈక్వల్ టు 0, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకే, సో అందుకోసమే ఇక్కడ నేను ఏం చేసిన థీరంలో ఏం చేసిన చూడండి. సో ఆల్రెడీ వాడు ఇచ్చిండు, క్వశ్చన్ లోనే ఇచ్చిండు. f² - c > 0 అని ఇచ్చిండు. క్వశ్చన్ చూడండి, f² - c అనేది గ్రేటర్ దెన్ ఇచ్చిండు. సో నేను డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేసిన. డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది నాకు? 4 × f² - c అని వచ్చింది. ఓకే, 4 డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడ ఉంది? రైట్.
సో డిస్క్రిమినెంట్ ఈజ్ ఇక్కడ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏమొచ్చింది 4 ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి వచ్చింది. అంటే ఆల్రెడీ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనేది పాజిటివ్ కాబట్టి 4 అనేది కూడా పాజిటివ్, రెండు పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. కాబట్టి రూట్స్ అనేవి పాజిటివ్ వచ్చినాయి కాబట్టి అంటే డిస్క్రిమినెంట్ అనేది పాజిటివ్ వచ్చినాయి కాబట్టి రూట్స్ అనేవి 2 తీసుకున్నా, y1 y2 తీసుకున్నా. ఓకే, అర్థమైంది ఇప్పుడు తీరం? అర్థమైంది సార్. రైట్. సో కంటిన్యూషన్ టుమారో.